గుడ్ మార్నింగ్. నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు బిజినెస్ వార్తలు ఏప్రిల్ 8th 2025. And disclaimer, it is educational purpose only. I am not a SEBI registered advisor and it is not buying and selling recommended. గుర్తించండి. సో ఈరోజు ఈనాడు వార్తల్లో రకరకాల పత్రిక నుంచి వచ్చిన వార్తల గురించి మనం విశ్లేషిస్తాము. ఈ వార్తల తర్వాత దీనికి టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్లో షేరును ఏ లెవెల్లో కొనవచ్చు అనే విషయాన్ని గురించి మనం చెప్పడం చెప్తున్నా గమనించండి. సో ఈరోజు ఈనాడులో ₹50 కుకింగ్ గ్యాస్లో పెంచుతున్న వార్త వచ్చింది కాబట్టి ఐజీఎల్ ఎంజీఎల్ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఎన్టీపీసీ ఇన్స్టాల్డ్ కెపాసిటీని ఛత్తీస్గఢ్లో వార్త వచ్చింది. సో మన ఛత్తీస్గఢ్లో ఎన్టీపీసీ వాళ్ళ కెపాసిటీ కొత్త ఇన్స్టాలేషన్ జరిగినట్టు వార్త వచ్చింది కాబట్టి ముందు దీనికి రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షేరు ఈరోజు లైమిట్ ఉండే అవకాశం ఉంది. అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఇండస్ట్రీ దానికి ఒక 13% బిజినెస్ అప్లో ఉంటుంది వార్త వచ్చింది. సో దాని మూలంగా మన ఐసిఐసిఐ లంబార్డ్ అండ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ షేర్ పెరగడానికి అవకాశం గుర్తించండి. ట్రెండింగ్ షేర్ కింద ఎస్బీఐ ఉంది. ఇప్పుడు రేపు మన ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి బ్యాంక్ షేర్స్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. అండ్ మార్కెట్ బిజినెస్ లైన్లో మ్యారికో ఇచ్చారు, ఎఫ్ఎంసీకి సంబంధించింది ఫండమెంటల్ కంపెనీ. అట్లనే ఫెడరల్ బ్యాంక్ కింద ఇచ్చారు, బ్రోకర్ కింద గమనించండి. సో ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఒక డిపాజిట్ స్కీము పెంచుతున్న వార్త వచ్చిన మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు లైమిట్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం జేకే పేపర్ వచ్చేది మన స్కూల్స్ జూన్ తర్వాత స్కూల్స్ ఓపెన్ అయితే మన కొత్త న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పేపర్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి జేకే ఇండస్ట్రీకు రికమెండేషన్ ఉంది, అది గుర్తించండి. అండ్ బుల్ షేర్ కింద బిఎల్ మళ్ళీ ఆర్డర్ వచ్చింది 2200. ఈ షేర్ కూడా బాగా తగ్గి మంచి రోజులో ఉంది. ఈ షేర్ కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ ట్రెండింగ్ షేర్ కింద స్టాకేజ్ ప్రకారం డెలివరీ గోడెల్ కన్జ్యూమర్ నిన్న మార్కెట్ అంతా పత్రమైన ఈ రెండు కూడా షేర్లు పెరిగాయి కాబట్టి ఈరోజు కూడా షేర్లు రెండు ట్రెండింగ్ ఉండే అవకాశం ఉంది. రెండు కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. డెలివరీ కూడా నిన్న ఒక వార్త కూడా వచ్చింది, 1400 crores పెట్టి ఒక సంస్థను మన టేక్ఓవర్ చేసినట్టు. సో ఈ రెండు షేర్ కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. మార్కెట్ కూడా అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ అన్ని షేర్ పెట్టడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ కళ్యాణ్ జ్యువెల్ మీకు వార్త వచ్చింది, ఇప్పుడు Q4 రిజల్ట్లో 30% గ్రోత్ చేస్తున్నట్టు. సో ఈ షేర్ కూడా ఈరోజు లైవ్ నెట్ ఉండే అవకాశం ఉంది. అండ్ వాళ్ళు సిఎన్బిసి నుంచి మన ఎస్పీఎస్ఎల్, పవర్ గ్రిడ్, టాటా కన్జ్యూమర్ కూడా రికమెండ్ చేస్తున్నారు. అంటే చాలామంది మన ఎక్స్పర్ట్స్ వీటిని రికమెండ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇవి మంచి లెవెల్లో ఉన్నాయి కాబట్టి. సో ఇవి వార్తలు. వీటి యొక్క మనం టెక్నికల్ చూద్దాము. టెక్నికల్ చూస్తే వాటి యొక్క లెవెల్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఆ ట్రెండింగ్లో ఉందా పాజిటివ్ ఉందా దాన్ని బట్టి మనం కొనడానికి ప్రయత్నించాలి. సో ఎప్పుడైతే ఆ లెవెల్స్ క్రాస్ అయిన తర్వాతనే కొంటే తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ లెవెల్స్ కన్నా కింద కొంటే ఇట్ టేక్స్ టైం గా గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ మనము ఐజీఎల్ చూద్దాము. ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ప్రస్తుతం 187 రూపీస్ ఉంది, లోయెస్ట్ 153, హైయెస్ట్ 285. ఇక్కడ ఆర్ఎస్ఐ 40, జనరల్గా ఆర్ఎస్ఐ 45 ఉండాలి, ఇక్కడ 43 ఉంది. అండ్ మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 3 మూవింగ్ అవర్స్ 20, 50, 100 క్రాస్ అయింది, బట్ 200 క్రాస్ కావాలి. ఎప్పుడైతే ఈ 4 మూవింగ్ అవర్స్ క్రాస్ అవుతుందో అప్పుడు మా ఈ షేర్ ట్రెండింగ్ ఉన్నట్టు. ఇది ప్రస్తుతం 188 ఉంది కాబట్టి 211 క్రాస్ అయిన తర్వాత ఇలా ఎక్కువ బయింగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీపీసీ 350 ఉంది, లోయెస్ట్ 292, హైయెస్ట్ 448. దీని ఆర్ఎస్ఐ పర్వాలేదు, 45 అబౌవ్ ఉంది, 55 ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది, 349 ఆల్మోస్ట్. సో ఈరోజు ఈ షేర్కు పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చార్ట్ ప్రకారం. నెక్స్ట్ న్యూ ఇండియా అస్యూరెన్స్ ప్రస్తుతం 150 ఉంది, లోయెస్ట్ 135, హైయెస్ట్ 300 రూపీస్. ఈ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు, 43 ఉంది, బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా ఓన్లీ 20 డేస్ క్రాస్ కావాలి. 20, 50, 100, 200 కావాలి. ఎప్పుడైతే 192 క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్దిగా స్ట్రిప్ మెథడ్లో వీటిని యావరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్బీఐ ప్రస్తుతం 747 ఉంది, లోయెస్ట్ 680, హైయెస్ట్ 912. అండ్ ఇప్పుడు టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 47 ఉంది, ఆల్మోస్ట్ ఇది మూవింగ్ అవర్స్ కూడా కిందనే ఉంది. బట్ రేపు ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి షేర్ పెట్టడానికి ఛాన్సెస్ ఉందో గుర్తించండి. ఫెడరల్ బ్యాంక్ 190, 148 లోయెస్ట్, 270 హైయెస్ట్. ఇది టెక్నికల్గా పర్వాలేదు, 54 ఉంది ఆర్ఎస్ఐ. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది, ఇక్కడ 189 క్రాస్ అయింది. ఇది షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. ఆర్బీఐ పాలసీ మూలం కూడా షేర్కు
మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మ్యారికో ఫండమెంటల్ కంపెనీ 662 ఉంది, లోయెస్ట్ 495, హైయెస్ట్ 736. టెక్నికల్ చాలా ఇంప్రూవ్ అయింది, మంచి రికమెండేషన్ ఉంది. ఎఫ్ఎండికి సంబంధించింది. ఆర్ఎస్ఏ బాగుంది, 62 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ ఇక్కడ 26 మార్చ్ నుంచే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి అప్ ట్రెండ్ ఉంది, కంటిన్యూ పెరుగుతుంది, అది గుర్తించండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రస్తుతం 230 ఉంది, లోయెస్ట్ 190, హైయెస్ట్ 300 రూపీస్. ఇది టెక్నికల్ ఇంప్రూవ్ అయింది, 60 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా 20, 50, 100 క్రాస్ అయింది. ఒకటి ఓన్లీ 232 క్రాస్ అయితే ఇంకా ముందు పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. నెక్స్ట్ జేకే పేపర్ ప్రస్తుతం 310 ఉంది, లోయెస్ట్ 275, హైయెస్ట్ 638. సో ముందు మంచి పేపర్కు డిమాండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయింది, 46 ఉంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్కు ఇక్కడ 20, 50, 100, 200 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 100 మూవింగ్ యావరేజ్ 362, 200 మూవింగ్ యావరేజ్ 399, ఇవి రెండు క్రాస్ అయితే ఇందులో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బెల్ ఫండమెంటల్ కంపెనీ కొన్ని కారణాలుగా తగ్గుతుంది, మీకు తెలుసు. మంచి ఆర్డర్స్ ఉన్న కంపెనీ ప్రస్తుతం 272 ఉంది, లోయెస్ట్ 221, హైయెస్ట్ 340. టెక్నికల్గా ఈ మార్కెట్ పతనంగా ఆర్ఎస్ఏ డౌన్ అయింది, 40 ఉంది. ఫండమెంటల్ కంపెనీ బట్ ఇంత మూవ్మెంట్ రావాలంటే 285 క్రాస్ అవుతే మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ డెలివరీ నేను ఎంత మార్కెట్లో నేను ఈ షేర్ బాగా పెరిగింది, 10 రూపీస్ వరకు. ప్రస్తుతం 268, లోయెస్ట్ 236, హైయెస్ట్ 478. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఆర్ఎస్టీ 55 ఉంది, అండ్ మూవింగ్ యావరేజ్ 20 days క్రాస్ అయింది. బట్ ఇక్కడ 50, 100 క్రాస్ కావాలి. అండ్ 100 ఎప్పుడైతే 304 క్రాస్ అవుతుందో ఇలా ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. గోల్డెన్ కన్జ్యూమర్ కూడా ఈ షేర్ కూడా నిన్న మొత్తం పతనంలో ఈ షేర్ మొత్తము అప్లో ముగిసింది. ప్రస్తుతం 1160, లోయెస్ట్ 980, హైయెస్ట్ 1541. టెక్నికల్గా చాలా బాగుంది, 65 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ 20, 50 క్రాస్ అయింది, 200 కూడా 100 క్రాస్ అయింది. 200 ఒకటే క్రాస్ కావాలి. ఎప్పుడైతే 1184 క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. పవర్ గ్రిడ్ మంచి ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 289 ఉంది, లోయెస్ట్ 247, హైయెస్ట్ 366. టెక్నికల్గా బాగుంది, 57 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ 20, 50 క్రాస్ అయింది. ఎప్పుడైతే ఇది మూవింగ్ యావరేజ్ 296 క్రాస్ అవుతుందో ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ వార్తలు అండి. వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మెథడ్.